రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళ కర్రీని తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా 5-6 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నూనె పోసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్న మేకకాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నేనైతే లీటర్ నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని చూద్దాం. చివరగా ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచికరమైన మేక కాళ్ళ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.